ఎలా ఉందంటే ఏదో పెద్ద ఇంటర్ కంప్లీట్ చేసేసి డిగ్రీ ఒక్కసారి అయిపోయింది. సీరియస్లీ అందులో నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. మార్నింగ్ కొంచెం థ్రోట్ పెయిన్ అది ఉంది. నీరసంగా కనిపిస్తానేమో అనుకున్నాను కానీ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైడ్ ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. నేను ప్రెగ్నెన్సీ రివీల్ చేసింది ఫోటోషూట్ అని పెట్టుంటా టెక్స్ట్. సో ఫస్ట్ టైం అన్నమాట ప్రెగ్నెన్సీ రివీల్ చేసేటప్పుడు ఒక చిన్న ఫోటోషూట్ చేసుకుందామని ఒక చిన్న ఆలోచన వచ్చింది. బేసిక్గా పూర్వీక టైంలో అవేమీ లేవు, అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు. ఇప్పుడు ఎందుకో చేయించుకోవాలనిపించింది. అది పాప అయినా బాబు అయినా వాట్ ఎవర్ ఎవరైనా కానీ ఒక మదర్గా నాకు ఇద్దరు ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి, చేస్తాను కూడా. వాళ్ళు వీళ్ళని ఏమీ లేదు, ఎవరు పుట్టినా హ్యాపీ హెల్తీగా ఉంటే చాలు, అంతమించి నాకేమొద్దు. సో ఇప్పుడైతే అవి ప్రెగ్నెన్సీ రివీల్ అనుకుంటున్నాను కదా, ఆ థీమ్కి కొన్ని కావాలి థింగ్స్, దానికోసం వెళ్తున్నాను. ఒక చిన్న షాపింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఫోటోషూట్లా పెట్టుకుంటాము. ఎందుకు ఇది షూట్ చేయాలని వచ్చింది. అండ్ ఇంకోటి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, చాలామంది నన్ను బ్లెస్ చేశారు, థ్యాంక్స్ అలాట్. ఇప్పటివరకు చెప్పబోవడానికి రీజన్ ఏంటంటే, జనరల్లీ మీకు తెలిసిందే కదా, వన్స్ కన్సీవ్ అయ్యారు అని తెలిసాక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మాకు కొంచెం లేట్ ప్లానింగ్ కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఒక ఫ్యూ మంత్స్ వరకు ఎవరికి చెప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అందుకని చెప్పి ఒక 4th మంత్ వరకు చెప్పకూడదు, అంత సక్రమంగా ఉంటే 5th మంత్లో రిలీజ్ చెప్దాము రివీల్ చేద్దాం అనుకున్నా. సో ఫైనల్లీ రివీల్ చేసేసాను, చాలా హ్యాపీ ఉంది. నాకు ఎవరన్నా ఉన్నారంటే నా మంచి కోరుకునేది మీరే కాబట్టి మీతో షేర్ చేసుకుంటా ప్రతి విషయము. రేపు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ చెప్తున్నాను, చాలామంది బ్లెస్ చేశారు, థ్యాంక్స్ అలాట్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు అలానే ఉండాలి. హెల్త్ అంతా బాగానే ఉంది, కొంచెము వెయిట్ పుట్ ఆన్ అవుతాం కాబట్టి మాట్లాడుతున్నాడు, కొంచెం ఏమంటారు బ్రీతింగ్ కొంచెం ఒక రకంగా వస్తుంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను, ఏమేమి తీసుకుంటాను ఏంటో వీడియోలో చూపిస్తాను, మళ్ళీ టచ్లోకి వస్తా. ఇవే బాగున్నట్టున్నాయి క్యూట్గా చెప్పాలంటే. ఏది బాగుంది దీనిలో అయితే ఇదా? వైటా? ఇదా? బ్లూ కలర్, బ్లాక్ అనుకున్నారు కాక ఇది బ్లూ కలర్. బ్లూ ఇది బ్లాక్ కాదు, అందుకే చెప్తున్నా, బ్లాక్ లాగా అనిపిస్తుంది. పూర్వీట్రా, కళ్ళు మూసుకో, వెనక్కి వెళ్ళు కొంచెం. ఇది చూడు, ఏంటది? నీకే ఇంకా నీకు కాదు నాన్న, ఫోటోషూట్ కోసం. మనం ఫోటోషూట్ చేసుకుంటాం కదా, కావాలి. లోపల ఉండేది బేబీ కదా, బయటికి రాదు కదా అప్పుడే. లేదు నాన్న, నార్మల్గా ఫోటోషూట్ కోసం. నువ్వు పట్టదు పూర్విక, పోతుంది ఇట్రా, పోతుంది నాన్న అది మళ్ళా. సో మ్యామ్ వచ్చింది, వెళ్ళిపో గో. ఫోటోషూట్ కంటే మళ్ళీ అప్పుడు ఎందుకు అంటావు? వెళ్ళు, మ్యామ్ వచ్చారు పో. పూర్వి నో, సడన్ గా లాగితేనా అంటే ఇంత ముందు వేరు కదా మనము, ఇప్పుడు వేరు కదా. సడన్ గా చైర్ కింద కన్నా ఒక భయం ఉంటది. నేను కల్ట్కి వెళ్ళాలి, నన్ను తీసుకొచ్చా. ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చెయ్యమన్నా చేసి ఇంకెళ్ళట్లేను. అదే రోజు వర్కౌట్ చేస్తే ఏముంటది, స్లిమ్ అయిపోతావు. నేనేమో లావ్ అయిపోతాను, నువ్వు స్లిమ్ అయిపోతావు, అది నాకు నచ్చదు.
మన ఇప్పటికే మంచిగా చాలా పొత్తిగా అయిపోయింది. మధు నువ్వు బొద్దుగా అయినావు కదా. అవుతారు కదా జనరల్ ఈ టైంలో. ఇంకా కొంచెం ఇంకొక 1 month అవుతే ఇంకా కొంచెం వెయిట్ వస్తుంది. వాటర్ అంటే బాడీ మొత్తం నీరు పట్టేస్తుంది కదా ఇప్పుడు. అవును, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఇంకా స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ మనం 6వ నెల కడుగు పెడుతున్నాం. ఇది ఎలా ఉందంటే ఏదో పెద్ద ఇంటర్ కంప్లీట్ చేసేసి డిగ్రీ అట్లేం లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా ఎక్సైటెడ్, కానీ ఆ టైంలో వీడియోస్ తీయలేవు. కరెక్టా? అప్పుడు తీయలేదు. ఇప్పుడు మనకి ఛానల్ ఉంది కాబట్టి ఏది చేసినా అంటే ఇది ఒక మెమరబుల్ అంటే తెలియని వారికి కూడా ఏదో ఒకటి మనము చెప్తా ఉంటాం కాబట్టి జనరల్ ఈ టైంలో ఏమంటారు థ్రెడ్డింగ్ చేసుకోకూడదు, వ్యాక్స్ చేసుకోకూడదు జనరల్లీ. నేను నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పుడు వ్యాక్స్ చేయించాను. అరౌండ్ ఇప్పటికి 4 months అవుతున్నట్టుంది. దివాళీ ఎప్పుడు వచ్చింది? నవంబర్. దివాళీ కదా, అక్టోబర్. అది ఏమంటారు విజయదశమికి అప్పుడు చేయించాను ఐబ్రోస్. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేయించుకోలే. ఫస్ట్ టైం కదా ఇలా, ఎప్పుడు ఇలా లేకుండే నీకు. అంటే చేయించుకోకూడదు కదా అని చెప్పి ఇంకెట్లా రేపు ఫోటోషూట్ ఉందని చెప్పి ప్లాన్ చేశాక నార్మల్గా అయితే ఇప్పటి వరకు ఉండదు. ఇంకా 9th month వరకు అలాగే వచ్చేదాన్ని. సో మొత్తానికి అయితే ఐబ్రోస్ అయితే కంప్లీట్ అయింది. సో మళ్ళీ ఒక 5 months మ్యాటర్, డెలివరీ ముందు వచ్చి మళ్ళీ ఒకసారి ఐబ్రోస్ చేయించుకుంటే అయిపోద్ది. ఎందుకంటే నెక్స్ట్ మనము బాలింత్రాలు కాబట్టి ఒళ్ళు పచ్చిగా ఉంటుంది కాబట్టి చేయించుకోకూడదు. ఈ టైంలో చేయించుకోవచ్చు కదా మీనా? 5th month లో చేయించుకోవచ్చు. ఎందుకు నేను డెలివరీ 2 days ముందు వ్యాక్సింగ్, ఐబ్రోస్ అన్ని అంటే మనకి కొంచెం పెయిన్ ఫీల్ అవుతామని వద్దంటారా? ఒక డెలివరీ అయినాక మనకు ఒక 6 months దాకా ఏం టచ్ చేయకూడదు కదా, పచ్చిగా ఉంటుంది. నువ్వు ఇప్పటి నుంచి ఇంకా స్టాప్ చేస్తే అప్పుడు నీ 1 year లేదు. ఇప్పుడు అంటే డెలివరీ ముందు కూడా చూద్దాం, చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు, లేకపోతే అంత నీడెడ్ కాకపోతే అవసరం లేదు. సో ప్రెసెంట్ అయితే ఐబ్రోస్ అయితే డన్. గ్లో ఉంటది, గ్లో ఉంటది మీనా. నీ ఫేస్ అయితే మంచిగా నిజంగా గ్లో ఉంటది. ప్రామిస్. ఇప్పుడు నేను చేయించుకోవాలి, చేయించుకున్నాకనన్నా తీస్తే బాగుంటుంది. సాడీస్ట్ మధు, చేయించుకో. సాడీస్ట్ రాలు. సో ఒక ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాము కొంచెం బేబీ బంప్తోని. ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఆదిపట్లలో ఉంటుంది ప్యాషనేట్ స్టూడియో అని చెప్పి. సో నేను 1 by 1 లొకేషన్స్ కూడా ఇక్కడ చూపిస్తాను. చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్స్ అయ్యి. సో కొంచెం ఫస్ట్ టైం అన్నమాట బేబీ బంప్తో ఫోటోషూట్ అనేది. మా ఇంటికాడి నుంచి ఇక్కడికి 50 minutes అయితే జర్నీ చూపించింది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. 1 by 1 మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. అండ్ ఈరోజు మమ్మల్ని రెడీ చేస్తుంది ఆద్య రెడ్డి, మేకప్ ఆర్టిస్ట్. సో ఈరోజు లుక్ ఎలా ఉంటుంది అనేది తన చేతిలోనే ఉంటుంది. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం రెడీ చేసేది తనే. తన నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కామెంట్లో పిన్ చేస్తాను. అలాగే నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఈ స్టూడియోకి సంబంధించింది కూడా నేను కామెంట్లో నెంబర్ అది పిన్ చేస్తాను. ఎవరికన్నా ఎనీ ఫోటోషూట్ ఉన్నప్పుడు ఇక్కడికి రావచ్చు. ఫైనల్గా లుక్ అయిపోయిన తర్వాత చూపిస్తా ఎలా ఉంది ఏంటనేది. సో మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ చూపిస్తాను. ఈ పిల్ల ఎలా తినేస్తుందో లిప్స్టిక్ అంటే ఏదో వేసుకో, అది బాగోదు.
ఇక్కడ చూడండి ఒకసారి నాన్న ఇద్దరు చూసుకోండి మమ్మీ మీరు తను ఓకే స్మైల్. పళ్ళు సరిగ్గా పెట్టు నాన్న, అంతే వచ్చు కాదు, పళ్ళు సరిగ్గా పెట్టు. ఒకసారి చేయండి వీడియో ఓకే. అలానే సేమ్ మళ్ళీ ఒకసారి కెమెరా లుక్ చేయండి అలా. ఇది ఉండు నాన్న, వాళ్ళకి తెలుసు కదా నాన్న. ఇది గాలికి రాదు, ఒక్క నిమిషం. ఇక్కడ దీనిపైన పెట్టేసిండు. మళ్ళీ ఒకసారి స్టార్ట్. ఓకే. హెడ్ అప్ చేయండి. రైట్. ఇంతకుముందు ఒక డ్రెస్ వేసుకున్నాను కదా, అదైతే కంప్లీట్ అయిపోయింది. చాలా టైం పట్టింది ఆ డ్రెస్లో, ఎందుకంటే కొంచెము మనము బేబీది రివీల్ చేసేలా చేశాను కాబట్టి కొంచెం టైం పట్టేసింది. నెక్స్ట్ ఇది శారీ, ఇది కొంచెం వెస్ట్రన్ వేర్లో వెళ్తున్నాము. దీని తర్వాత వచ్చి ఇంకా ట్రెడిషనల్ వేర్ అనుకుంటున్నాను. సో ఫస్ట్దే చాలా టైం పట్టేసింది నాకైతే చెప్పాలంటే. నెక్స్ట్ లుక్ ఎలా వస్తుంది ఏంటో చూపిస్తాను, అండ్ ఈ లుక్ ఎలా వస్తుంది ఏంటో చూపిస్తాను. హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అంతా తనే చేస్తుంది. సో తిను వచ్చి శిరీష హాయ్ చెప్పు. సో ఫైనల్గా లుక్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది. సో ఇది నా సెకండ్ లుక్ అన్నమాట. ఇప్పుడు ఫోటోషూట్కి వెళ్ళాలి. ఇది కొంచెం వెస్ట్రన్ వేర్ అన్నాను కాబట్టి ఇట్లా ట్రై చేశాను. అంటే మరీ సింపుల్గా జ్యువెలరీ పెట్టుకుంటే బాగోదు కదని చెప్పి కొంచెం ఇట్లా మంచిగా కనిపించే కొంచెం హెవీ జ్యువెలరీ అయితే పెట్టాను. దీనివల్ల లుక్ మంచిగా డిఫరెంట్గా అనిపించింది. చూద్దాం ఇప్పుడు ఫోటోషూట్ ఎట్లా జరుగుతుందో ఏంటో. చలో. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఇట్లా అన్నరా మంచిగా. రెడీ 1 2 3 గో స్టార్ట్. ఒక్క నిమిషం. తల మీదకి వచ్చింది. వచ్చింది చూడండి. ఓకే రెడీ 1 2 3 గో స్టార్ట్. ఓకే. ఒకసారి ఇద్దరు చూసుకోండి. స్మైల్. ఒకసారి మేడం హ్యాండ్ కొద్దిగా రైట్.
రెడ్ సార్ మీరు కొద్దిగా ఇలా రైట్ ఇక్కడ చూడు మేడం ఒక్కసారి సార్ హ్యాండ్స్ కరెక్ట్ పెట్టండి వన్ హ్యాండ్ కరెక్ట్ పెట్టండి ఒక హ్యాండ్ ఇక్కడ తీసుకుంటే ఒక్కసారి ఈ హ్యాండ్ 1 2 3 గోస్ అలా పూరి ఇక్కడ సార్ మీరు కూడా వచ్చేయండి ఒకసారి అటు నిల్చోండి మీరు అలా 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 క్లోజ్ అవుతుంది అంతా సైడ్ ఇలా అది వేసుకుంటాం. నువ్వు నిల్చో అట్లా నిల్చో ఇటు మమ్మీ అది ముగ్గురు అయిపోయాక ఇక నువ్వు ఇలా హ్యాండ్ పట్టుకోవాలి ఇక్కడ ఇలా కథలకు నానా చాలా నొప్పి వస్తున్నాయి. ఫోటో సరిగ్గా రాదు. డ్రెస్ బాగుంది. మంచిగా నిల్చో స్ట్రైట్ నిల్చో అలా కాలు సరిగ్గా సార్ సార్ మీరు కూడా అలా పాప క్లోజ్ అయినట్టు ఇలా కొద్దిగా బెండ్ అయి క్లోజ్ అవుతుంది ఇక్కడ చూడు వెయిట్ వెయిట్ ఇంతకుముందు నేను బ్లూ శారీ మీద వేర్ చేసిన జ్యువెలరీ ఏదైతే ఉందో అది అండ్ ఈ బ్రైడల్ సెట్ ఏదైతే ఉందో నేనైతే ఇన్స్టాగ్రామ్లో శ్రీ ఉమా జ్యువెల్స్ ఫ్రెండ్స్ అని ఒక పేజ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మనకి రెంట్కి కూడా ఇస్తారు. జనరల్గా ఇంత హెవీ జ్యువెలరీ మనం కొనాలంటే చాలా అమౌంట్ అవుతుంది. అండ్ వన్ టైం కొనేసిన తర్వాత మళ్ళీ మనం రిపీట్ చేయం కాబట్టి ఇట్లా రెంట్లు కూడా తీసుకోవచ్చు మనము. సో నాకైతే బాగా నచ్చింది కలెక్షన్ అది. వాళ్ళ నెంబర్ అది నేను కమెంట్లో పిన్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎనీ బ్రైడల్ జ్యువెలరీ ఏదైనా కానీ ఒకసారి వాళ్ళ పేజ్ చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీకు కావాలనుకుంటే వాళ్ళ పేజ్లోంచి తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత లుక్ అయితే చూపిస్తా. సో ఇది నా ఫైనల్ లుక్. ఎలా ఉంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అన్ని లుక్స్ కన్నా నాకు ఈ ట్రెడిషనల్ లుక్ చాలా బాగా నచ్చింది. బేసిక్గా ఏంటంటే నాకు బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీస్ కానీ చాలా ఎక్కువ వేసుకోవాలని ఉంటుంది. సో నాకైతే స్పెషల్గా ఈ జ్యువెలరీ కూడా చాలా నచ్చింది. అంటే ఈ శారీకి బాగా సెట్ అయింది. అండ్ మెయిన్ ఏంటంటే ఇంత బాగా లుక్ రావడానికి కారణం వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాను, ఆద్య రెడ్డి అని చెప్పి రా. సో తిను చాలా బాగా రెడీ చేసింది నన్ను. థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే ఇంత బాగా లుక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ. అందులో నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. మార్నింగ్ కొంచెం థ్రోట్ పెయిన్ అది ఉంది. నీరసంగా కనిపిస్తానేమో అనుకున్నాను కానీ చాలా బాగా రెడీ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. తన కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్లో పిన్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను, కొలాబ్ అవుతాను, ఒకసారి చూడండి. సో ఎనీ ఒకేషన్కి మీరు తన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నాకైతే స్పెషల్గా చాలా నచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. మరి నాకు అయితే ఈ లుక్ నిజంగా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మనము షూట్కి వెళ్ళిపోదాము. లాస్ట్ గెటప్ ఇది అయిపోయాక ప్యాకప్ చెప్పేస్తాను. ఓపిక కూడా అయిపోయింది. మీనారా స్పెషల్ థ్యాంక్స్ టు మీనా. పాపం నా కోసం వచ్చింది ఇంటికాడ నుంచి. వచ్చినట్టు చికెన్ 65 కూడా తీసుకొచ్చి, సారీ చిల్లీ చికెన్ కూడా తీసుకొచ్చింది నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ మీనా. ఓకే, నాకన్నా గ్లామరస్గా ఉంది. సో శిరీషరా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి థ్యాంక్స్ చెప్పాలి. శిరీష ఆద్యారెడ్డి ఎవరైతే ఉన్నారో తనతో పాటు శిరీష కూడా వచ్చింది. తను కూడా మార్నింగ్ నుంచి పాపం నన్ను రెడీ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ శిరీష, ఇంత బాగా లుక్ వచ్చినందుకు. సో ఇప్పుడైతే మనము సెట్లోకి వెళ్ళిపోదాం. టైం అయిపోతుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ కలుద్దాం.
హ్యాండ్ ఓపెన్ జస్ట్ ఇద్దరు చూసుకోండి ఇదండి అలానే ఓకే ఓకే సార్ మీరు కూడా వచ్చేసేయండి ఒకసారి పైకి ఎక్కండి సార్ ఓకే ఇక్కడ చూడండి హ్యాండ్ జస్ట్ ఇటు జుమ్మర్ వచ్చి చూడండి ఇద్దరు స్మైల్తో సార్ కొద్దిగా హెడ్ ఇటు ఇటువైపు జస్ట్ జుమ్మర్ వచ్చి ఇద్దరు పైకి చూడండి స్మైల్ అలానే పూర్వీ స్మైల్ ఫ్రంట్ బెండ్ డౌన్ ఓకే 50 తీసుకురా అదే చెప్తున్నా ఇంకా ఒక్క నిమిషం ఓకే జస్ట్ ఒకసారి మీరు కూడా ఇక్కడ హ్యాండిల్ అవ్వండి ఒకసారి ఇద్దరు చూసుకోండి స్మైల్తో స్మైల్ స్మైల్ ఓపెన్ స్మైల్ ఓకే ఒక్కసారి సేమ్ అలానే ఓకే నడుచుకుంటూ వస్తావా ఓకే నడుచుకుంటూ వస్తావా మేడం ఒక్కసారి 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 అయిపోయింది ఓకే ఇంకోటి మొదటి కింద చూడు. సో ఫైనల్లీ ఫోటోషూట్ అయితే చాలా బాగా జరిగింది. టైం ఎంత అయిందో తెలియదు, బాగానే టైం అయిపోయి ఉంటుంది. 9 దగ్గరికి రా సంచి ఇది నా సంచి. మొత్తానికి అయితే షూటింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నేను ఈ స్టూడియో డీటెయిల్స్ కూడా నేను కామెంట్లో పిన్ చేస్తాను, నెంబర్ కూడా ఇస్తాను. సో చాలా బాగా జరిగింది స్టూడియో అండ్ ఫోటోషూట్. అది స్టూడియో అయితే చాలా బాగుంది. నెంబర్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను. ఫొటోస్ ఎలా వచ్చినాయి ఏంటో కూడా తొందరలో చూపిస్తాను. ఆకలేసేస్తుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఈ రోజుకైతే ప్యాకప్ చెప్పేద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.